ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి మన జీవితాలలో దేవుడు తన కృపను బట్టి మనము సజీవులమై ఉన్నామని ప్రభు పేరిట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమున చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడ, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతివైన దేవానికి వందనాలు. అయ్యా తండ్రి, నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని నీ యొక్క ఉచితమైన కృపలు చొప్పున భద్రపరుచుకుంటూ అనుదినము కావలసిన ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించి నీ నామమును చాటి నీ నామము చేత నాయన నీ యొక్క కృపను పొందుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనములు, శుభములు నీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్యంలో అయ్యా తండ్రి, దినమంతట్లో మీరు తోడుగా ఉండి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు ప్రభువా, నీ యొక్క కృప, నీ యొక్క కనికరము, నీ యొక్క కటాక్షము అయ్యా తండ్రి, నీ యొక్క ప్రజలముగా ఉండవలసిన బాధ్యత అయ్యా తండ్రి ఈ దినమున అయ్యా తండ్రి మీరే కృప చూపించి అనుగ్రహిస్తారని అయ్యా తండ్రి అని మొరపెట్టుకొనొచ్చు. ప్రతిదీ పరిశుద్ధపరచు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమున అందరూ బాగున్నారా? దేవుని పరిశుద్ధమైన వారులారా, ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అనంటే, అనేకులు క్రైస్తవులు అనగా క్రైస్తవేతరులుగా పిలువబడుతూ దేవుడి చేత కాదు కానీ మనుషులముగా మనము క్రైస్తవులు అంటే ఎవరు అనేది తెలుసుకోవాలని ప్రభు యొక్క నామమున జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులు అనగా వారు ఎక్కడి నుండి వచ్చారు అనంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ చూడగలిగితే మొట్టమొదట క్రైస్తవులు అంటే ఎవరు అనంటే, ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డట్టుగా అపోస్తుల కార్యములు అనగా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన అపోస్తులు చేసిన కార్యముల గ్రంథంలో ఈ 12వ అధ్యాయము 26వ వచనంలో కనబడుతూ ఉంది. ఇక్కడ చూడగలిగితే మనము ఇంకా 19వ వచనం నుండి చూడగలిగితే ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకాయ ప్రదేశముల వరకు సంచరించి దేవుడు ఈ యొక్క వాక్యము ఏంటిది వీరు ప్రకటిస్తున్న వాక్యము ఆయన శిష్యులు అనంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పునరుత్థానుడైన దేవుడిని వారు స్మరిస్తూ స్తుతిస్తూ అనుదినము దేవుడి యొక్క కృపను వారు పొందుకొనులాగున సహాయం చేస్తూ ఉన్నారు. దేవుడిని అనగా ఆయన మన కొరకు చనిపోయి తిరిగి ఆయన లేపబడ్డాడు అన్న నిశ్చయతతో వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులు అనగా మనము కూడా మన జీవితాలలో దేవుడిని వ్యక్తపరచువారమై ఉంటూ ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, క్రైస్తవులు అంటే దేవుడి యొక్క విశ్వాసము ద్వారా వారు ఏర్పాటు చేయబడిన వారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక నెల రోజులు కాగానే మాకు ఏ అధికారం ఇవ్వట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. దేవుని సేవలో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అయ్యో మాకు ఈ విధంగా అయ్యింది, ఆ విధంగా అయ్యింది అని బాధపడుతూ ఉంటారు. కానీ మనము దేవుడి యొక్క సంఘములో ఉన్నప్పుడు దేవుడు మనకు శిష్యరికపు యొక్క విలువలను దేవుడు మనకు అనుగ్రహించారని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడగలిగితే మనకు ఈ యొక్క క్రైస్తవులు అంటే ఎక్కడి నుండి వచ్చారు అనేది మనం తెలుసుకొనగలిగినాం. బైబిల్లో క్రైస్తవులు అనే మాట ఉన్నదా అనంటే, ఇక్కడ అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం 26వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. వాక్యమును బోధించడం కాదు కానీ వారి జీవితంలో వారు అలవర్చుకొని దేవుడి యొక్క ప్రేమను ఇతరులకు చూపించగలిగినారని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే క్రైస్తవులు అనగా మనం ఈ లోకంలో చూడగలిగితే
క్రైస్తవులు అనగా దాదాపు ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ఈ యొక్క భూమిపైన ఉన్నారు దేవుని పరిశుద్ధమైన వారలారా. అదేవిధంగా క్రైస్తవ్యం అంటే దాదాపు 75% అంటే 75% ఆఫ్ పాపులేషన్లో క్రైస్తవులు 75.75% వారు ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తుంటే క్రైస్తవులు అంటే క్రీస్తు ద్వారా రక్షించబడి మొదటిగా మరియు క్రీస్తు యొక్క అనుచరులుగా అనగా యేసుక్రీస్తు యొక్క అనుచరులుగా మరియు తర్వాత క్రీస్తు ఆత్మ కలిగి క్రీస్తును నిజమైన రక్షకుడిగా అంగీకరించి ఇతరులకు తెలియజేసే వ్యక్తులు క్రైస్తవులుగా ఈ దినమున పిలువబడుతూ ఉన్నాం. మనము క్రైస్తవులం అని చెప్పుకోవడం ద్వారానే కాదు, కానీ మన జీవితాలలో క్రీస్తు యొక్క ప్రేమ, సహనము అనేటివి మన జీవితాలలో, క్షమ అనేది కూడా కనిపించాలి దేవుని పరిశుద్ధమైన వారలారా. ఇక్కడ చూస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలుగా పిలువబడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కంటే ముందు స్టెఫెనుని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్టెఫెను వారి జీవితంలో దేవుడిని అంగీకరించడానికి, దేవుడిని అనేకులకు దేవుడి యొక్క సువార్తను ప్రకటించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే అనేకులకు దేవుడి యొక్క సువార్తను అందించుటలో క్రైస్తవులు కాకమునిపే ఎంతోమంది క్రీస్తును పోలి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నడిపించబడుటకు ప్రతి ఒక్కరి ద్వారా సహాయము దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సహాయమును అందించారు దేవుని పరిశుద్ధమైన వారలారా. ఇక్కడ చూస్తూ ఉంటే అపోస్తలులుగా పిలువబడిన వారు ఆయన శిష్యులు ఉన్నారు. తర్వాత అపోస్తలుడుగా పౌలు కూడా ఉన్నాడు. తర్వాత అదేవిధంగా చూడగలిగితే ప్రతి ఒక్కరు కూడా దేవుడి యొక్క సువార్తను మొదట మగ్దలేన మరియ ఆమెకు దయ్యం పట్టింది అని ఎంతో హేళన చేసినారు. ఇంకా అనేకులు కూడా చూడండి, ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, ఒక స్త్రీ తన యొక్క మోమును సిలువ పైన ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ యాత్ర చేస్తున్నప్పుడు ఆయన ముఖమును చూచిన స్త్రీ ఆ యొక్క బట్టను తీసుకొని దానిని పట్టుకొని ఆయనను స్మరించింది అని హేళన చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు దేవుని పరిశుద్ధమైన వారలారా. నేను నిజమైన రక్షకుడిని చూచానంటే మూర్ఖులు, వీళ్ళకు తెలియదు అని ఎంతోమంది హేళన చేసిన వారు ఉన్నారు. అటువంటి శ్రమలను పొందిన వారుగా మొట్టమొదటి క్రైస్తవులుగా ఉన్నారు దేవుని పరిశుద్ధమైన వారలారా. ఈ దినమున మనము చూడగలుగుతున్నాం, మనకు స్వేచ్ఛతో కూడిన జీవితాలు ఉన్నాయి. మనము ఏ విధంగా హింసలు పొందట్లేదు, కానీ దేవుడి యొక్క సువార్తను వెదజల్లడానికి ఎన్నో పరికరాలు మన జీవితాలలో ఉంటూ ఉన్నాయి. మనము దేవుడి యొక్క సువార్తను పంచడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్న దేవుడి యొక్క సువార్తను వెతికి దేవుడి యొక్క సువార్తను, వాక్యమును ప్రకటించటంలో మనము వెనుక ఉన్నామా? ఒకసారి మనలను మనము జ్ఞాపకం చేసుకొనవలసిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దినదినము దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అనుదినము కావలసిన దేవుడి యొక్క కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనలను మనము సరిచేసుకొని ఇతరులకు దేవుని వాక్యమును అందించే విధంగా ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలిగితే, అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. పౌలు ఎవరు? పౌలు ఎక్కడి నుండి వచ్చారు అనంటే మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కనిపిస్తుంది? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. ఎక్కడ కనిపిస్తూ ఉంది అనంటే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటే, సౌలు చూడండి 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళగా, ఇక్కడ చూడగలుగుతూ ఉంటే ఇంకా తన జీవితంలో, పౌలు జీవితంలో అనగా పౌలుగా మారే ముందుకు సౌలు జీవితంలో తన యొక్క జీవితంలో ఉన్న శ్రమలను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏ విధంగా శ్రమ పడుతున్నాడంటే ఆయన యొక్క రాజ్యము కొరకు శ్రమ పడుతున్నాడు. నేను దేవుని సువార్తను ప్రకటించనివ్వను, నేను దేవుని యొక్క సువార్తను వెదజల్లనీయను అన్న ఆలోచనతో తాను వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయంలో మరి ఒకసారి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని
ఎరుషలేములోని సంఘములో గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఇక్కడ చూడగలుగుతూ ఉంటే శ్రమ వచ్చినప్పుడు చెదిరిపోయే గుంపుగా ఉన్నారు. ఎందుకు చెదిరిపోతారు అనంటే హింసతో ఒక్కరు బ్రతికిన, చూడండి, ఒక్కరు బ్రతికిన అనేకులకు ఆ యొక్క సువార్త వెదజల్లబడుతూ ఉందని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉంటే దేవుడి యొక్క శక్తి, చూడండి, ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఎక్కడెక్కడ సాక్షులై ఉంటారనంటే ప్రతి ఒక్క స్థలములో దేవుడు సాక్షులుగా మనం ఉంటామని ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము దేవుడి యొక్క సేవగా, దేవుడి యొక్క సువార్థికులుగా, దేవుడి యొక్క పనిముట్లుగా మనం వాడబడుతున్నామంటే కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధమైన వారలారా, ఇక్కడ చూస్తూ ఉంటే దేవుడు అపోస్తులుగా పిలువబడక మునుపు, అనగా యేసుక్రీస్తు పునరుత్థానం కాక మునుపు ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తున్నాడు. 21వ వచనంలో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటే దేవుడి యొక్క శిష్యుడు ఇక్కడ సీమోను గారు కనిపిస్తున్నారు. 15వ వచనం, యోహాను సువార్త 21:15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇక్కడ చూడగలుగుతూ ఉంటే యేసుక్రీస్తు యొక్క బాధ్యత, అనగా ఆయన యొక్క ప్రజలముగా ఉన్న మనలను దేవుడు తన కృపల చేత భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడని ప్రభు యొక్క వాక్యము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన యొక్క జీవితాలలో ఎవరిని దేవుడి వైపు నడిపిస్తున్నాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మనము ఎవరిని దేవుడి వైపు నడిపిస్తున్నాం? మనము మారామా? మొదటిగా మనము మారుతూ ఇతరులను దేవుడి వైపు నడిపిస్తూ ఉన్నామా? ఒకసారి మనలను మనము పరీక్షించుకొని దేవుడి యొక్క కృపను, వెతకగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థిద్దాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే బైబిల్లో మనం చూడగలుగుతుంటే అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎందరినో విశ్వాసులను చంపివేశాడు. కానీ తాను దైవ దర్శనము పొందుకున్న తర్వాత తనలో ఉన్న కోపము, ద్వేషము, ప్రతిదీ కూడా దేవుడు ఎంతగానో శాంతపరిచాడు. ఈ దినమున క్రైస్తవులంగా పిలువబడుతున్న మనము శాంతి స్వరూపముతో దేవుడి యొక్క సన్నిధిని, దేవుడి యొక్క ముఖదర్శనమును కోరువారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మనలను మనము జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఎంతో మందికి ఎన్నో సంఘాలకు పత్రికలను రాశాడు. తన యొక్క పత్రికల ద్వారా దేవుడి యొక్క సువార్తను విషాదపరిచాడు. అనగా దేవుడి యొక్క సువార్తను అనేకులకు చేరవేయుటలో ఈ దినము మట్టుకు కూడా మనం చదువుతున్నాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని మనం చదువుకుంటూ ఉన్నాం. మనము దినదినము చదువుతున్నాం, కానీ ఆ లేఖన భాగంలో నుండి ఏది గ్రహిస్తున్నాం? ఒక్కసారి మనలను మనము పరీక్షించుకొని దేవుడి యొక్క కృపను, సన్నిధిని వెతకగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే రోమా పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములలో మనం చూడగలుగుతూ ఉంటే రోమా పత్రిక 6వ అధ్యాయం, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? పాపమందు మనం నిలిచి ఉంటే కృప విస్తరిస్తుంది అని మనం అనుకుంటున్నామా? ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదాం? మనము బ్రతికి ఉన్నాం, మనం చనిపోయి తిరిగి లేస్తూ ఉన్నాం, మనం పాపము ద్వారా చనిపోతూ ఉన్నాం. దినదినము మనకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము పాపములోనే చనిపోతూ మాకు మంచిగా ఉన్నాము, మేము జీవించి ఉన్నాం అని అనుకుంటే మనము పొరబడుతున్నట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. విషయమై చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించేదాం? దానిలో ఎలాగూ మనం జీవిస్తాం?
మనము మృతి చెందిపోతూ ఉన్నాం. దినదినము మన యొక్క జీవితము అంతరించిపోతుంది. మన యొక్క జీవితము ప్రతి దినము అది నాశనము వైపు అనగా నశించే వైపు అది తీసుకొని వెళ్తూ ఉంది. మన జీవితాలను అది ఏ విధంగా తీసుకొని వెళ్తుంది అనంటే పాపము ద్వారా నశింపులోనికి మనలను తీసుకొని వెళ్తుంది. కానీ యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఆయన ఎందరైతే అంగీకరించారో వారందరూ నిత్య జీవం పొందుటకు దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. తన కృపను మన జీవితంలో అనుగ్రహించారని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడగలుగుతూ ఉంటే మొదటి అధ్యాయం 6వ అధ్యాయము 1 నుండి 8 వచనములలో మనం చూడగలుగుతూ ఉంటే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఇదే క్రైస్తవుని యొక్క సువార్త. నేను లేచను, నేను లేస్తాను అని దేవుడు చెప్పినట్టుగా మనము కూడా ఆయనతో ఆయన యొక్క పునరుత్థాన అనుభవంలోనికి నిత్య జీవంలోనికి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన వారలారా, కాబట్టి మనలను మనము దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు మనము పాపము లేక మన జీవితాలను సరిచేసుకొని వాడబడిలాగున దేవుడు తన కృపను అనుగ్రహించాలని ప్రభు యొక్క పేరిట మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ చూస్తుంటే అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలుగును అని ఇక్కడ 6వ అధ్యాయం రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. రోమన్స్కి రాసిన ఆ పత్రికలో అనగా అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటికి అంతము మరణమే. నిజమే, మనము చేసినది, మనము క్రైస్తవులంగా పిలువబడుతూ ఉన్నాం, మనము రక్షణ లేని ఇతరుల వల్లనే పిలువబడుతూ ఉన్నాం. కానీ దేవుడి యొక్క సువార్తను వెదజల్లే వారముగా మనము ఉండలేకపోతున్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూడగలుగుతుంటే క్రైస్తవులుగా పిలువబడిన వారముగా ఎంతమంది మీ సాక్ష్యము కలిగి ఉంటూ ఉన్నాం. మన సాక్ష్యము ఏమై ఉంటూ ఉందని ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులంగా పిలువబడుతున్నాం, క్రైస్తవేతరులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. ఎంతోమంది వారి జీవితములలో వారు దేవుడి యొక్క చిత్తమును కలిగి ఉంటున్నారు. క్రైస్తవ్యం అనగా మొదటిగా దేవుడి యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటిది ఆ ప్రేమకు ఉదాహరణ అంటే, యేసుక్రీస్తు సిలువను మోస్తూ కూడా ఇతరుల కొరకు కన్నీరు కార్చాడు. క్రైస్తవ జీవితం అంటే వ్యర్థమైనది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక కన్నీటి బాటగా దేవుడు మనలను నడిపిస్తున్నాడు. ఎందుకు అనంటే, మనము శ్రమలు పొందుకుంటేనే తప్ప దేవుడి యొక్క నిత్య రాజ్యంలోనికి మనము వెళ్ళమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత దేవుడి యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే, తగ్గింపు కలిగిన దేవుడి యొక్క ప్రేమను మనము పొందుకొని ముందుకు నడిచినప్పుడే క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనము మార్చబడతామని ప్రభు యొక్క పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా క్రైస్తవ్యం అనగా దాతృత్వముతో కూడిన జీవితం. రెండవది ప్రేమతో కూడిన జీవితం. మొదటిది దాతృత్వం అనగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, మీకు కలిగినది ఇతరులకు ఇవ్వండి. మీకు ఏదైతే కలిగి ఉన్నదో, మొదటిగా ప్రేమ కావచ్చు, ప్రేమతో పాటు ఇంకా ఏదైనా కలిగి ఉంటే దానిని ఇతరులకు పంచి ఇవ్వడంలో దేవుడు మనకు నేర్పించిన కృపను జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత దేవుడి పైన నమ్మకం కలిగి ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పైన నమ్మకము ఎలాగ కలిగి ఉంటాం? మనము దేవుడి పైన ఆధారపడే జీవితం మనకి ఏ విధంగా కలుగుతుంది అంటే, అబ్రహామును దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. తన కుటుంబంలో తన సొంత వారిని, తన ఇంటి వారిని, తన పని వారిని, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి దేవుడు ఎక్కడైతే చూపించాడో ఆ యొక్క స్థలంలోనికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా క్రైస్తవ్యం అనగా దేవుడి పైన నమ్మకం. తర్వాత ఈ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది, ఒక యవన జీవితము. ఇక్కడ దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఆయన వచ్చి ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో చూడగలిగితే, మార్కు సువార్త 10వ అధ్యాయం
17వ వచనం నుండి చూడగలుగుతుంటే, ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని అడిగాను. చూడండి, ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, నీవు ఎక్కడికో వెళ్ళి ఇది చెయ్యి, బలులను అర్పించు అని చెప్పట్లేదు. ఆయన నిత్య జీవం పొందుకొనడానికి ఏమి చేయాలి అని అన్నప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి. 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషునిడిగా ఏల చెప్పుచున్నావు, దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుమను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పగా, అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పాను. ఇవి నా జీవితంలో నేను చేస్తున్నాను ప్రభువా. దేవుడి ఎదుట అడుగుతున్నాడు, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, మొదటిగా ఇవి క్లియర్గా ఉన్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బాలుడా. ఈ దినమున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యవనుడవు అయినా సరే, వృద్ధుడవైనా సరే, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే చూస్తూ ఉన్నారో అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ దినమున నీ జీవితంలో నీవు సరిచేసుకుంటూ ఉన్నావా? తల్లిదండ్రులను ప్రేమించక నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతున్నావా? అబద్ధము ద్వారా కోల్పోతున్నావా? లేదా ఇంకా ఏదైనాను కావచ్చు, అబద్ధ సాక్ష్యము కలిగి నీవు దేవుడి యొక్క సన్నిధిని, నిత్య జీవము పొందకుండా వెళ్ళిపోతూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు దేవుడి ఎదుట సిద్ధపరచుకోమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు ఈ యొక్క సువార్తలలో మనం చూడగలుగుతూ ఉంటే, ఆ యొక్క సువార్తల భాగములో మనం చూడగలుగుతూ ఉంటే, అక్కడ పేతురు, యోహాను మరియు ఆయన సమస్తమైన శిష్యులు వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వారు వచ్చారు. క్రైస్తవులంగా పిలువబడుతున్న మనము ఏది విడిచిపెట్టి దేవుడిని వెంబడిస్తూ ఉన్నాం? దేవుడిని వెంబడించే ఆ యొక్క త్రోవలోనికి మనం వెళ్తూ ఉన్నామా? లేదా దేవుడిని అనుసరిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ మనలను మనమే మోసము చేసుకుంటూ ఉన్నామా? ఒకసారి మనలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తుంటే, వెంబడించమని చెప్పగానే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అబ్రహాము ఎంత విశ్వాసముతో దేవుడి ఎదుట ఆయన యొక్క కృపను, దేవుడి యొక్క సన్నిధిని అనుభవించాలని ఆలోచనతో ఆయన ఉన్నాడో, ఇక్కడ ఆ యొక్క జీవితానికి వ్యత్యాసముగా ఇక్కడ యవ్వన జీవితము కనబడుతూ ఉంది. ఆయన యవ్వన జీవితంలో ఆయన దేవుడి యొక్క ప్రేమను పొందుకొనలేకపోతున్నాడు. యవ్వన జీవితంలో ఉన్నప్పుడు దేవుడిని ఇష్టపడరు, కానీ వృద్ధాపం వచ్చిన తర్వాత దేవుడే మాకు సర్వస్వం, దేవుడే మాకు సర్వస్వం అంటే ఇక్కడ ఈ యొక్క యోహాన్ సువార్తలో జ్ఞాపకం చేసినట్టుగా, నీవు యవనుడవై ఉన్నప్పుడే నిన్ను దేవుడు నడిపించుకొనగా ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము యవనుడవై ఉన్నప్పుడే మన నడుమును మనం కట్టుకొని దేవుడి యొక్క సువార్తను అనేకులకు చేరవేయుటలో ఒక గొప్ప పనికరంగా, లేదా దేవుడికి ఒక పని ముట్టుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత విధేయత అనేది చాలా అవసరమై ఉంటూ ఉంది. దేవుడి సన్నిధి, దేవుడి యొక్క కాపుదల పొందుకోవాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. విధేయతతో మన జీవితాలలో స్కూల్ టైమింగ్స్ చూసుకోండి. స్కూల్ టైమింగ్స్లో చూస్తే 8 o'clock అన్నప్పుడు మనము 10 o'clock పోతే నడుస్తుందా? కాదు. కానీ దేవుడి యొక్క సన్నిధి అంటే, దేవుడి యొక్క సన్నిధి 9:30 సర్వీస్ అయినా 10:30 సర్వీస్ అయినా మనం వెళ్ళేది 12 o'clock. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వీఆర్ గోయింగ్ టు చర్చ్ not at right time? We are losing our blessings with God in our daily life. I will explaining that. విధేయతతో కూడిన జీవితాలలో మనము లేకపోతే, మన జీవితంలో మనం గమనిస్తూ ఉంటే చాలా చోట్లలో దేవుడు తమ విధేయతను కోల్పోతూ ఉంటారు. దేవుడి పైన విధేయతను కోల్పోయి వారు దేవుడి ఆలయమునకు ఆలస్యంగా వస్తారు. కానీ దైవ దీవెనలు సరి అయిన సమయానికి రావాలి. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరి అయిన సమయానికి అందకపోతే ఏ విధంగా మనం నష్టపోతామో, అదేవిధంగా మన యొక్క జీవితాలలో క్రైస్తవులంగా పిలువబడుతున్న మనము దేవుడు మన జీవితాలలో కార్యములు చేయకపోతే మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం.
మనము దేవుడి ఆలయంలోనికి వెళ్ళి ఆ యొక్క 12 గంటల సమయంలో కూడా దేవుని యొక్క మాటను వినగలగాలని ఆలోచన తపన కలిగి జీవించినప్పుడే. ఎందుకంటే 42వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయము నీ యొక్క మందిరంలో ఉండాలని ఆశపడుతున్నది, నీ కొరకు కనిపెట్టుకునే కృపను అనుగ్రహించమని దేవుడి సన్నిధిలో వెతకవలసిన బాధ్యత మనకున్నది. అనేకులను దేవుడి వైపు నడిపించవలసిన బాధ్యత మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. విధేయతతో కూడిన జీవితాలలో అవిధేయులము కాక విధేయతతో కూడా జీవితంలో మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదాము హవ్వలను జ్ఞాపకం చేసుకుంటే వారు అవిధేయతతో ఒక్క మాట వినడం ద్వారానే ఎంతో అనర్థము అక్కడ జరిగిపోయింది. మన జీవితాలలో కూడా మనము చెడు మాటలను ఎక్కువగా ఇష్టపడుతుంటాం, కానీ దేవుడి యొక్క మాటలను వినడానికి ఇష్టపడం. దేవుడి యొక్క మాటలంటేనే ఎంతో విరక్తితో కూడిన జీవితాలుగా మనం చూస్తూ ఉంటాం, లేదా ఏదో ఇంతే కదా అన్న ఆలోచనతో మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? అపవాది అనే ఆ యొక్క ముసుగును, లేదా గ్రుడ్డితనం అనే ముసుగును అపవాది మనకు అందిస్తూ ఉంది. కానీ మనము దేవుడి యొక్క పరిశుద్ధమైన వారముగా మార్చబడుతూ ఉంటే, దినదినము ఆయన మృఖదర్శనమును మనము కోరుకుంటూ ఉంటే దేవుడి సన్నిధిని అనుభవించు వారముగా మనం ఉంటామని ప్రభు యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఓర్పుతో కలిగిన జీవితాలు క్రైస్తవ జీవితాలలో ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అనేకమైన విషయాలలో మనకు కనిపిస్తూ ఉంది. ఓర్పు అనగా సహనముతో కూడిన జీవితాలలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడగలుగుతూ ఉంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, ఎందుకంటే క్రీస్తు సమీపముగా ఉన్నాడు. క్రీస్తు మనకు సమీపముగా ఉన్నాడు కాబట్టి మన యొక్క శ్రమలలో మన యొక్క సహనాన్ని ఇతరులకు తెలియజేసే విధంగా మనం ఉండాలని ప్రభు యొక్క పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ చూడగలుగుతూ ఉంటే మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుని ఆలయంలో సమూయేలు పొందుకున్న పిలుపుకు అవిధేయుడై ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడగలుగుతుంటే బాలుడైన సమూయేలు 3 సార్లు దేవుడు పిలిచిన తర్వాత నా చిత్తము ప్రభువా అని నీ ఆజ్ఞకు లోబడి ఉంటున్నానని అవిధేయతను అక్కడ కనబరుస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఓర్పుతో కూడిన జీవితాలు మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఓర్పు ఎవరిలో మనం చూడగలుగుతామనంటే, ఇక్కడ యోబు జీవితంలో మనము అనేక విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన కుమారులు చనిపోయారు, తనకు కలిగిన సమస్తము కోల్పోయాడు, అయినను తన యొక్క ఓర్పు పట్టుదల దేవుడి యందు అతిశయపడే కృపను ఆయన ఎప్పుడు కూడా కోల్పోలేదని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తుంటే సమూయేలు ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనములలో మనం చూడగలుగుతూ ఉంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఇక్కడ మనం చూస్తూ ఉంటే శ్రమ ఓర్పు ద్వారా పరీక్ష నిరీక్షణను మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగేందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి ఎందులో క్రైస్తవ్యం అని మనం అనుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క ప్రేమలో, దేవుడి యొక్క అవిధేయతలో కాక మనము దేవుడికి అవిధేయులముగా కాక విధేయులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 3వ వచనంలో అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం శ్రమలయందు అతిశయపడే విధంగా మనం ఉండాలి. ఎందుకు అతిశయపడాలనంటే దేవుడి మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయించబడుచున్నాం. ఇక్కడ 2వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. రోమపత్రిక 5:2 వచనంలో చివరి భాగంలో కనిపిస్తుంది, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఎక్కడ ఆ నిరీక్షణ మనకి ఎక్కడ కలుగుతుంది అనంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో మనం చూడగలుగుతూ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము
ఒక్కసారి మనం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో మనం చూడగలుగుతుంటే 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అక్కడ చెప్తున్న మాట ఏంటిది? వారు చెప్తున్న మాట అనంటే ఆమేన్, మా గొర్రెపిల్లకును స్తోత్రములు. దేవుడి యొక్క ముఖదర్శనము చేసుకొని మనము ఈ యొక్క శ్రమలను బట్టి దేవుడి సన్నిధిలోనికి చేరగలుగుతున్నాం అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ 9వ వచనంలో చూస్తే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి రక్షణాసీను. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ 14వ వచనంలో చూస్తే, ఇక్కడ మనం 13వ వచనంలో చూడగలిగితే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. క్రైస్తవులంటే ఈ ఉట్టి జీవితంగా, క్రైస్తవ జీవితం అంటే ఒక కత్తి మీద మనము చేయి పెడితే అది తెగుతుంది ముందు కన్నా వెనుక కన్నా. అదేవిధంగా మన జీవితాలు కూడా క్రైస్తవ్యం అంటే ఈ విధంగానే ఉంటూ ఉంది. ముందుకు వెళ్తేనేమో అపవాది లేదా ఈ లోక సంబంధులతో మనము హింస పొందుతూ ఉంటాం, మనము ఈ లోకంలో శ్రమ పొందుకుంటూ ఉంటాం. కానీ దేవుడి యొక్క రాజ్యంలో వెనకడుగు వేస్తే దేవుడి యొక్క మహిమ సింహాసనాన్ని మనము పొడగొట్టుకుంటామని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనము దేవుడి యొక్క సంఘములో, దేవుడి యొక్క సన్నిధిలో మనలను మనము సిద్ధపరచుకొని దేవుడి యొక్క కృపను దీన మనస్సుతో అనుదినము మన జీవితాలలో వెదుకు కలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనలను మనము సరిదిద్దుకొని మన యొక్క జీవితాలలో, మన యొక్క శ్రమలలో దేవుడిని మర్చిపోకుండా మనము క్రైస్తవులముగా పిలువబడుతున్నాం. అందుకే మార్కు సువార్తలు అన్నాడు, అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ నమ్మి బాప్తిస్మం పొందువాడే రక్షించబడతాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరిగించబడతాయి. ఏంటిది సూచక క్రియలు అని అంటే, మార్కు సువార్తలో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనకు చివరి వచనాలలో 16, 17, 18 వచనాలలో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము ఇక్కడ చూడగలుగుతూ ఉంటే 15, 16, 17, 18, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరికి చెప్పాడు ఇక్కడ అనంటే, ఆయన శిష్యులు, చూచిన శిష్యులు లేదా ఆయనతో ఉన్న వారందరికీ కూడా ఆయన చెప్పాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి, చూడండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సృష్టి అంటే ప్రతి ఒక్కరము ఉన్నాం, రాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. కానీ మనము మాట్లాడుతున్న మాట ప్రతిదీ వింటుంది, సృష్టి కూడా వింటూ ఉంటుంది. మనం మాట్లాడిన మాట ప్రతిదీ వింటూ ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క విశ్వాసము ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఎందుకంటే ఆయన గలిలయ సముద్రములో ఆయన గాలి వానలను ఏ విధంగానైతే గద్దించి అనిపాడో, సృష్టి ఇన్నప్పుడు మనము కూడా ఆయన పోలికలో ఉన్న వారం కాబట్టి మనలను మనం సరి చేసుకొని దేవుడి యొక్క సన్నిధిలో మనము వెతికినప్పుడు, మనము దేవుడి యొక్క ప్రజలుగా మార్చబడినప్పుడు ఆయన తన కృపను అనుగ్రహిస్తారని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, ఆయన నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష ఎక్కడ విధించబడుతుందని అంటే, నిత్య నరకములోనికి, మండుచున్న అగ్నిలోనికి వారు వెళ్తారని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. శిక్ష విధించబడునంటే మనము శిక్షించబడతామని ఇక్కడ కాదు, కానీ మనము ఇక్కడ శిక్షించబడము. ఇక్కడ సుఖపడితే అక్కడ శిక్షించబడతాం, ఇక్కడ సుఖానుభవంలో ఉంటే అక్కడ శిక్షకు గురి అవుతాం. కాబట్టి మనం ఇక్కడ శ్రమలను అనుభవించి దేవుడి యొక్క రాజ్యంలో ఆయన ముఖదర్శనమును కోరుకొని ఆయన ముఖమును చెంత మనం ఉండగలిగిన పరిశుద్ధతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించినట్లుగా మనలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 17వ వచనంలో చూస్తే, నమ్మిన వారి
వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవి ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఇలాగు చెప్పి ఆయన పరిశుద్ధ ఆయన యొక్క స్థలము అనగా పరలోకములోనికి చేర్చబడినట్టుగా ఇక్కడ మార్కు సువార్త మనకు కనిపిస్తుంది, మార్కు సువార్తలో మనకు కనబడుతుంది. తర్వాత ఆయన వారి వెంట ఆత్మరూపకంగా ఆయన ఉండి అనుదినము కావలసిన దేవుడి యొక్క కృప, సన్నిధి, కాపుదల, భద్రతను దేవుడు మన అనుదిన జీవితములలో అనుగ్రహించి మనలను మెండుగా నిండుగా బలపరిచి నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి కృపను దేవుడు క్రైస్తవేతరులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకును దేవుడు అనుగ్రహించి తన కృపను బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతైనాను నమ్మదగిన దేవుడో ప్రభా, నమ్మకమునకు అయ్యా తండ్రి అర్హత ఆధారము ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క కృపలో అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఈవులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మాట్లాడిన ప్రతి మాట నీ దృష్టికి అంగీకారంలో ఉన్నావని మేము నమ్ముతున్నాం. అయ్యా తండ్రి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నీ యొక్క ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని నడిపించి ఇంకను అనేకులకు నీ యొక్క సువార్త వెదజల్లే విధంగా మేము ఉండలాగున్న మా సహనమును, మా యొక్క ప్రేమ, మా యొక్క కృప అయ్యా తండ్రి నీ యొక్క కృప ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క కృపల చేత భద్రపరచండి అయ్యా తండ్రి. మా సహనమును ప్రతి ఒక్కరికి తెలియబడుటకు కృప చూపించండి. దాతృత్వంలో అయ్యా తండ్రి మమ్మల్ని మేము నీ ఎదుటకు సిద్ధపరచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా తండ్రి. నీవు అయ్యా తండ్రి ప్రతి విధమైన కృపల చేత భద్రపరచుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి అని చెప్పిన అయ్యా తండ్రి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి. పాతకోటి అయ్యా తండ్రి భాగ్యలక్ష్మి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. లైవ్లో ఏకీభవిస్తున్నారు ప్రభా, అటు బిడ్డలను మీరు ధైర్యపరచండి. వారికి కావాల్సిన అక్కర అవసరత మీరు తీర్చి మీరు మహిమ పొందుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో ఏదైతే కావాలని ఆశపడుతున్నారో ప్రభా అయ్యా తండ్రి వారికి అనుగ్రహించండి, మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి ఇంకను నాయన లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన అశోక్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారికి నాయన సమాధాన స్థితిని దయచేయండి, వారికి చక్కటి కుమారుడిని మీరు అనుగ్రహించండి. అయ్యా తండ్రి కావాల్సిన నీ యొక్క సహాయము, నీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేకుల కొరకు ప్రార్థించడంలో అయ్యా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్లను అందజేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి వారు దేనికోసమైతే కనిపెడుతున్నారో ప్రభా వారందరికీ నీ యొక్క కృప, నీ యొక్క కనికరమును దయచేసి మీ యొక్క మెండైన కృపల చేత భద్రపరుచుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్.